హాయ్ అందరికీ థంబ్‌నెయిల్ చూసారు కదా! ఈ పాటికే అర్థమై ఉంటుంది ఈ వీడియో ఎందుకు చేస్తున్నానో. మెయిన్‌గా పాపకి ఒక మెమరీ లాగా ఉంటుందని చెప్పి ఈ వీడియో షూట్ చేశాను. మా పాపకి 2 ఇయర్స్ 7 మంత్స్ అండి ఏజు. సో, పాపని ప్రీ స్కూల్‌లో జాయిన్ చేయించాము. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్స్‌కి పాపని నర్సరీలో జాయిన్ చేయించాలి. సో, కొంచెం ప్రాక్టీస్ పర్పస్‌గా ఉంటుందని చెప్పి 1½ మంత్ ఉంది యాక్చువల్లీ ప్రీ స్కూల్ అకాడమిక్ ఇయర్. సో, అయినా కానీ జాయిన్ చేయించామన్నమాట. సో, ఈ 1½ మంత్ కొంచెం ప్రాక్టీస్ అవుతుంది. పాప రోజు వెళ్తే గనక స్కూల్‌కి అని చెప్పి జాయిన్ చేయించాము. స్కూల్‌కి పంపించాలనే గానీ బట్ ఎమోషనల్‌గా అనిపిస్తుంది. ఎందుకంటే ఇన్ని రోజులు పాప మాతో పాటు రోజంతా ఉంటుంది. సో, వెనకాలే తిరుగుతూ ఉంటుంది, అల్లరి చేస్తుంది, మాకు ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తుంది, కబుర్లు చెప్తుంది, ఆడుకుంటుంది. సో, ఒక 3 అవర్సే యాక్చువల్లీ ఎళ్ళాల్సింది పాప మార్నింగ్ 9:30 to 12:30. బట్ ఆ 3 అవర్స్ కూడా చాలా ఎక్కువ టైంగా అనిపిస్తుంది నాకు. అంటే ఏదో మార్నింగ్ ఎళ్ళి ఈవినింగ్ వచ్చేలాగా అనిపిస్తుంది పాప స్కూల్‌కెళ్తుంటే. బట్ ఇదంతా ఒక ప్రాసెస్ కదా! తప్పదు. సో, ఇంకా వాళ్ళ జర్నీ గూడా ఇంక ముందుకెళ్ళాలంటే ఈ బేసిక్ స్టెప్ వెయ్యాలి గదా మనం కూడా. సో, అందుకనే జాయిన్ చేయించాము. ఇంకా ప్రీ స్కూల్ అంటే జస్ట్ ఇంకా వెళ్ళి ఆడుకో రావడమే కదా! సో, మెయిన్ ఒక 3 అవర్స్ తన ఏజ్ పిల్లలతో సో, టైం స్పెండ్ చేస్తుంది. కొంచెం హ్యాపీగా ఆడుకుంటుంది అని చెప్పి మెయిన్ రీజన్ అనమాట పంపించడానికి. యాక్చువల్లీ చెప్పాలంటే మా డాలీ పాపకు కూడా ఎక్సైట్మెంట్గా ఉంది స్కూల్‌కెళ్ళడానికి. ఎందుకంటే అడ్మిషన్ రోజు వెళ్ళాం కదా! సో, అక్కడ ప్లే ఏరియా ఉంది. సో, ఈ ఏజ్ పిల్లలకి ఫుల్ ఆడుకోవడానికి చాలా బొమ్మలు ప్లస్ కొంచెం మంచిగా ప్లే ఏరియా సో, అన్నీ ఉన్నాయన్నమాట. సో, షీ ఈజ్ వెరీ ఎక్సైటెడ్ టు గో. యాక్చువల్లీ ఫస్ట్ డే అయితే బానే ఉంది. బట్ నెక్స్ట్ ఏం చేస్తుందో చూడాలి. సో, రోజు కంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా నిద్ర లేపాము. సో, లేజీగా ఫీల్ అయ్యింది. అమ్మ కాసేపు పడుకుంటాను అని చెప్పి అంది. లేదమ్మా స్కూల్‌కి వెళ్ళాలి కదా అంటే సో, ఇంకెలాగో అలాగా నిద్ర లేచింది. తర్వాత నిద్ర లేచాక ఒక గ్లాస్ హాట్ వాటర్ ఇచ్చాము. సో, ప్రతిరోజు తప్పకుండా హాట్ వాటర్ ఇస్తామండి బిఫోర్ బ్రషింగ్. బట్ ప్రతిసారి ఈమెమి వెంటనే తాగేయదు. సో, ఇంకెలాగో అలాగా కొంచెం బుజ్జగించో లేకపోతే అరిచో ఎలాగో హాట్ వాటర్ అయితే తాగిస్తాము. తర్వాత కాసేపు వాకింగో లేకపోతే వాళ్ళ నాన్నతో ఆడుకుంటుంది. సో, తర్వాత బ్రష్ చేయించి బాత్ చేయించాను. తర్వాత ఆల్రెడీ నేను వెజిటేబుల్ సేమియా ఉప్మా ప్రిపేర్ చేశాను. సో, అది తిందనమాట ఆఫ్టర్ బాత్. సో, ఇంకా రెడీ చేసి బయలుదేరేసాము. 9:30 to 10 మధ్యలో బయలుదేరాము. సో, ఈలోపు వాళ్ళ నానమ్మోళ్ళు కాల్ చేశారు. ఫస్ట్ టైం స్కూల్‌కి వెళ్తుంది కదా! ఎలా ఉంది ఏంటి అని చెప్పి ఇంకా వీడియో కాల్ చేస్తే మాట్లాడింది. ఇంకా కిందకొచ్చి బయలుదేరేసామన్నమాట. యాక్చువల్లీ అనిపించింది పాప మొన్న పుట్టినట్టుంది. అప్పుడే స్కూల్‌లో జాయిన్ చేసేంత పెద్దదయిపోయింది అని. సీరియస్లీ టైమ్స్ గోస్ బై సో ఫాస్ట్ అండి. సీరియస్లీ డాలీ పాపని స్కూల్‌కి తీసుకెళ్తూ ఉంటే సంథింగ్ ఏదో మిస్సింగ్ ఫీలింగ్ అండి. బట్ ప్రతి ఒక్కరి పేరెంట్స్ లైఫ్లో అండ్ పిల్లల లైఫ్లో ఈ ఫేజ్ ఉంటుంది. తప్పకుండా ఇది దాటాలి ప్రతి ఒక్కరూ. సో, ఇంకేం చేయలేమండి. యాక్సెప్ట్ ద రియాలిటీ అండ్ మూవ్ ఆన్ అంతే. ఇంకా స్టార్ట్ అయిపోయామండి 9:30 to 10 మధ్యలో. యాక్చువల్లీ పాప ఫస్ట్ టైం స్కూల్‌కి వెళ్తుంది కదా! సో, 9:30 to 10 మధ్యలో మంచి ముహూర్తం ఉందని చెప్పారు అత్తమ్మ. సో, అందుకని ఆ టైంలో స్టార్ట్ అయ్యాము. మా ఇంటి దగ్గర నుంచి 1½ కిలోమీటరే అండి స్కూలు. మేము స్కూల్లో జాయిన్ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చి దగ్గరగా ఉంది స్కూలు. సో, 1½ మంతే ఉన్నా కూడా అకాడమిక్ ఇయర్ పర్వాలేదు ప్రాక్టీస్ అవుతుంది కదా! సో, ఎలాగో దగ్గరే కదా స్కూలు అని చెప్పి జాయిన్ చేసామండి. ఏమైనా చిన్న పాప కదా! సో, ఏమైనా సడన్‌గా వెళ్ళాలి రావాలి అన్నా కూడా ఈజీగా ఉంటుంది అని చెప్పి మా ఇంటి దగ్గరలో ఉన్న స్కూల్లోనే జాయిన్ చేసాము. సో, మా ఇంటి నుంచి మా అపార్ట్మెంట్ నుంచి కూడా చాలామంది పిల్లలు ఈ స్కూల్‌కి వెళ్తూ ఉంటారు. సో, తనకి కొంచెం తెలిసిన ఫేసెస్ కనిపిస్తే ఫీలింగ్ బెటర్‌గా ఉంటుంది కదా అని చెప్పి ఆలోచించి జాయిన్ చేసామండి. 5 మినిట్స్ లోపే స్కూల్‌కి రీచ్ అయిపోయాము. పాప ఎక్సైట్‌మెంట్‌గా ఉంది కదా! సో, నేనే కాలింగ్ బెల్ ప్రెస్ చేస్తాను అని చెప్పి కాలింగ్ బెల్ ప్రెస్ చేసింది. ఎందుకంటే ఆల్మోస్ట్ లాక్స్ వేసి ఉంటారనమాట గేట్స్‌కి. రోడ్డు పక్కనే ఉంది. మెయిన్ రోడ్ పక్కనే స్కూలు. సో, పిల్లలు పొరపాటున ఎప్పుడైనా గేట్స్ ఓపెన్ చేసి బయటొచ్చే ప్రమాదం ఉంది కదా! సో, ఆల్మోస్ట్ లాక్ చేసే ఉంచుతారు. కాలింగ్ బెల్ ప్రెస్ చేస్తే ఎవరైనా వచ్చి ఓపెన్ చేస్తారనమాట. సో, ఇంకా డాలీ పాప హ్యాపీగా వాళ్ళ నాన్నతో చకచకా అని వెళ్ళిపోతుంది స్కూల్లోకి.
ఈ స్కూల్ చూస్తుంటే నా చిన్నప్పటి స్కూల్ గుర్తొస్తుంది. నా చిన్నప్పటి స్కూల్ లైఫ్ మెమరీస్ గుర్తొస్తున్నాయి. ఎంత ఏజ్ వచ్చినా చాలామందికి స్కూల్ లైఫ్ అనేది ఒక బెస్ట్ థింగ్ అండి లైఫ్‌లో కదా! డాలీ వాళ్ళ క్లాస్ టీచరు వచ్చిందనమాట. సో, డాలీ వాళ్ళ నాన్న టీచర్‌తో మాట్లాడుతున్నారు. టీచరు డాలీ పాపతో ఇంట్రడక్షన్ చేసుకుంటూ ఉంది. సో, ఈమేమో షైగా ఫీల్ అవుతుందనమాట. అంతే కదా, పిల్లలు ఆల్మోస్ట్ అన్నోన్ పర్సన్స్ చూస్తే కొంచెం షైగా ఫీల్ అవుతారు కదా! సో, సేమ్ ఆమె కూడా అలాగే ఫీల్ అవుతూ ఉందనమాట. సో, ఇంక టీచర్ చెప్తున్నారు, మీరు వెళ్ళిపోండి, ఒక హాఫ్ అన్ అవర్ బయట ఉండండి. సో, తనకు తెలియకుండా. సో, ఒకవేళ సడన్గా తను ఏడ్చినప్పుడు ఫస్ట్ టైం కదా, సో కొంచెం ఏమైనా ఏడిచినా కొంచెం ఏమైనా డల్గా ఉన్నా చెప్తాము. సో, ఒక హాఫ్ అన్ అవర్ బయట ఉండండి. సో, తను వెళ్తుంది ఆడుకుంటుంది అని చెప్పి అన్నారన్నమాట టీచరు. సో, మేము వచ్చేసాం బయట. తనేమో హ్యాపీగానే ఉంది, హ్యాపీగానే ఆడుకుంటూ ఉన్నట్టే అనిపిస్తుంది. సో, ఇంకా మేము బయట వెళ్ళిపోయి స్కూల్ బయట కాసేపు అట్లా ఉన్నాం అనమాట. సో, తనేమో హ్యాపీగా ప్లే ఏరియాలోకి వెళ్ళి గేమ్స్ ఫుల్గా ఆడుకుంటూ ఉంది, ఎంజాయ్ చేస్తూ ఉంది. చూడాలి మరి తర్వాత ఎట్లా ఫీల్ అవుతుందో ఏంటో అని చెప్పి. ఆల్రెడీ ప్రిన్సిపల్ చెప్పారనమాట, ఎవరైనా న్యూ కిడ్ జాయిన్ అయితే స్కూల్లో ఒక 1 or 2 days అబ్జర్వ్ చేస్తాము. సో, వాళ్ళని ఫ్రీగా వదులుతాము. ఎందుకంటే వచ్చిన రోజే క్లాస్లోకి తీసుకెళ్ళిపోయేసి ఇంకా యాక్టివిటీస్ లేదా లెసన్స్ చెప్పడం, సో అలాగంతా చెయ్యము. ఎందుకంటే వాళ్ళు కొంచెం అన్ఈజీగా ఫీల్ అవుతారు. సో, వాళ్ళు ఎలా ఉండాలనుకుంటారో అలా ఉండొచ్చు ఒక ఫస్ట్ 1 or 2 days. తర్వాత స్లోగా మనం క్లాస్లోకి తీసుకెళ్ళి అందరితో ఇంట్రడక్షన్ చేయించి అప్పుడు కొంచెం మింగిల్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పారు ప్రిన్సిపల్. సో, అలాగే చేశారనమాట ఫస్ట్ డే. మేము యాక్చువల్లీ ఒక హాఫ్ అన్ అవర్ ఉన్నాము స్కూల్ బయట. సో, అక్కడ టీచర్ కనిపిస్తే లేదు తను నార్మల్గానే ఆడుకుంటూ ఉంది అన్నారు. సో, ఇంకా మా ఇల్లు పక్కనే కదా అని చెప్పి ఇంకా వెళ్ళిపోయామన్నమాట. తర్వాత ఇంకొక 1 hour తర్వాత ప్రిన్సిపల్ కాల్ చేశారు. సో, ఇప్పుడిప్పుడే కొంచెం డల్గా ఫేస్ పెడుతుంది, సో లోన్లీగా ఫీల్ అవుతున్నట్టుంది, వచ్చి తీసుకెళ్ళండి పాపని అంటే ఇంకా వచ్చి మళ్ళీ ఇంకా పాపని తీసుకెళ్ళామన్నమాట. కొంచెం అయితే డల్ అయింది. ఫస్ట్ టైం కదా పేరెంట్స్ని వదిలేసి ఒక 1.5 hour అన్నోన్ పర్సన్స్తో ఉండడం అనేది. సో, ఆబ్వియస్లీ పిల్లలు డల్ అవుతారు. ఇట్స్ ఓకే, కొంచెం ఒక 2-3 days వెళ్తే కనుక అంతా సెట్ అయిపోతుందని అనుకుంటున్నాను. సో, ఇలా జరిగిందండి మా పాప ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ ఎక్స్పీరియన్స్. సో, ఎంత హ్యాపీగా స్కూల్కి వెళ్ళిందో అంత హ్యాపీగా ఇంటికి వచ్చేసింది. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే కనుక ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.